హాయ్ అండి. మీరు 90s కిడ్డా? అయితే ఈ స్వీట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దీన్ని మనం చిన్నప్పుడు తిన్నాం కదా! మళ్ళీ మీకు గుర్తు చేయడం కోసం దీన్ని తయారు చేస్తున్నాను. ఇది మనం నేతి మిఠాయి, తేనె మిఠాయి, మిఠాయి రకరకాల పేర్లు పెట్టి పిలిచేవాళ్ళం. చాలా ఇష్టంగా తినేవాళ్ళం. చిన్న చిన్న షాపుల్లో కొనుక్కొని తినేవాళ్ళం. మనకిది చేసుకోవడం రాదు అప్పట్లో. దీన్ని ఎలా చేసేవాళ్ళో ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను. మనం మినపప్పు బియ్యం నానబెట్టుకొని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దోసపిండిలాగా క్వాంటిటీ అదే, కానీ మరి లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి నేను కొద్దిగా సాల్ట్, కొంచెం ఫుడ్ కలర్, రెడ్ కలర్ తీసుకున్నాను. ఈ మిఠాయిలు ఎప్పుడు రెడ్గానే ఉండేవి. అసలు ఏ కలర్ వేయకపోతే తెల్లగా, ఏదైనా కలర్ వేస్తే దీన్ని రెడ్గా, ఇది రెడ్గానే బాగుంటుంది చూడటానికి. ఇలా ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం చిటికెడు అంటే చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఈ కలర్ కలిసే వరకు స్పూన్తో మనం కలిపేసుకోవాలి. స్పూన్తో బాగా కలిపేస్తారంటే ఈ కలర్ మొత్తం కూడా ఈ పిండికి పట్టేస్తుంది అనమాట. కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్పూన్తో కొద్ది కొద్దిగా మీరు ఒక చోటనే ఉండలాగా రౌండ్గా మనం చిన్న చిన్న పునుగులు ఎలా వేస్తామో అలాగా ఇది డ్రాప్ చేయాలి. అలా నూనెలో సరిపడినన్ని వేసుకున్న తర్వాత స్టవ్ ఎక్కించి చక్కగా కాల్చుకోవాలి. రెండు వైపులా కాలేటట్టుగా కాల్చుకోవాలి. ఇవి కాలుతున్న కొద్ది కలర్ మంచిగా బయటకు వస్తుందండి. చూడటానికి ఇది కలిపినప్పుడు ఆరెంజ్ కలర్లో ఉంది, తర్వాత ఆయిల్లో వేయంగానే చక్కగా రెడ్ కలర్లోకి వచ్చేసింది. అలా కాలుతున్నప్పుడు చక్కగా క్రిస్పీగా ఉంటాయి. ఇవి కాలినప్పుడు వీటిని మనం షుగర్ పాకంలో వేసినప్పుడు మళ్ళీ జ్యూసీగా అవుతాయన్నమాట. దీనికోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని, ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని చక్కగా కొంచెం పాకం వచ్చే వరకు ఈ చక్కెరని మరిగించుకోవాలి. కొంచెం పాకం వస్తుంది, ఆ పాకాన్ని కొంచెం చల్లారనివ్వాలి. మరీ వేడి మీద ఈ వేయించుకున్న మిఠాయిలు వేయొద్దన్నమాట. మరీ చల్లగా కాకుండా, మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం మధ్యస్థంగా, అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పాకంలో వేస్తే చక్కగా ఆ పాకం అంతా కూడా వీటికి పట్టుకొని చక్కగా జ్యూసీగా సూపర్గా ఉంటాయి. వీటిని తీసి బాగా చల్లారనివ్వాలి. తర్వాత తినేయడమే. సూపర్.